మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యము నీతో సెలవిస్తున్నది సామెతలు గ్రంథము నుంచి 7వ అధ్యాయము 1వ వచనము నీతో మాట్లాడుతూ ఉన్నది. నా జీవితానికి సరిపడనటువంటి మాటలు ఇక్కడ మనకి దయచేయబడ్డాయి. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన యొక్క మాటలు మనకి దయచేయబడ్డాయి. నా కుమారుడా, నా మాటలను మనసు నుంచుకునుము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకునుము. చూడండి, దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడు. నా మాటలను నీ మనసులోనే ఉంచుకో. ఎస్, ఇక్కడ ఎవరికి ప్రత్యేకించి వేరు వ్యక్తులకి కాదు, ఇది ఎవరికి వాళ్ళకే. చూడండి, తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు పిలిచి కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తారు. ఈ మాట నీ మనసులో ఉంచుకో. ఈ మాట ఏం చేయాలి? మనస్సులో ఉంచుకో. దేవుని మాటలను మనస్సులో ఉంచుకోవాలి. ఈయన మాటలను మనస్సులో ఉంచుకొని నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను దాచిపెట్టుకో, ఎక్కడ పోగొట్టుకోక. ఆజ్ఞ అవసరాలకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు చెప్తూ ఉంటారు, బాబురే డబ్బులు 4 రాళ్ళు వెనక్కి వేసుకో, డబ్బులు దాచుకుంటే నీకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. అవసరం అంటే ఏ అవసరం వస్తుంది? ఏదైనా అవసరం రావచ్చు, ఏ సందర్భాన్ని బట్టి ఆ యొక్క అవసరం రావచ్చు. ఆ అవసరాన్ని బట్టి నీకు ఉపయోగపడుతుంది. అందుకే దేవుని ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది రోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు ఎప్పుడు ఎక్కడ పోగొట్టుకోకు, అవి దాచిపెట్టుకో. బంగారం కంటే విలువైనది ఈ యొక్క వజ్ర వైడూర్యాల కంటే, ధనధాన్యముల కంటే ఇది చాలా విలువైనటువంటిది నేను ఇస్తున్నాను మీకు. ఇది ఏంటి ఆ విలువైనది అని ఆలోచించి నువ్వు చూస్తే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అది నీకు మాత్రమే. నీ పక్కోళ్ళకో, నీ ఎరిగింటోళ్ళకు, పొరిగింటోళ్ళకు, లాలకు, ఏళ్ళకో చెప్పట్లేదు. దేవుడు నీకు మాత్రమే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరైతే వింటున్నారో ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క శబ్దాంతరం ద్వారా ఎవరైతే వింటున్నారో, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యు పర్సనల్, నీకు పర్సనల్ గా చెప్తున్నాడు ఆయన. ఆ పర్సనల్ గా చెప్తున్న విషయం ఏంటంటే, ఆజ్ఞలను ఏం చేయమంటున్నాడు? దాచిపెట్టుకో. ఈయన మాటలను నువ్వు నీ దగ్గర, నీ మనసులో పెట్టుకో, ఎక్కడా పాడేసుకోక మనసులో పెట్టుకో. నా ఆజ్ఞలు గనక నువ్వు దాచిపెట్టుకుంటే నీకు ఎలాంటి సమయం వచ్చినా, ఎలాంటి సందర్భం వచ్చినా అక్కడ ఫేస్ చేయగలవు. గణాంతకాలంలో ఉన్నప్పుడు ఏ వాక్యాన్ని ఉపయోగించాలో ఆ వాక్యాన్ని ఉపయోగిస్తావు. బాధలు వచ్చినప్పుడు ఏ వాక్యాన్ని ఉపయోగించాలో ఆ వాక్యాన్ని ఉపయోగిస్తావు. సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను నేను ఎలా సాల్వ్ చేసుకోవాలరా నువ్వు ఆలోచించినప్పుడు ఈ వాక్యం నీకు గుర్తుకొస్తుంది. నీ యొక్క ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను కనుక నువ్వు దాచిపెట్టుకుంటే, దేవుని ఆజ్ఞల్ని దాచిపెట్టుకుంటే నీకు చాలా ఉపయోగపడతాయి, చాలా సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2వ వచనంలో చూద్దాము. నా ఆజ్ఞలు కనుక నువ్వు మనసులో ఉంచుకున్న ఎడల, నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడుకుని ఎడల నీవు బ్రతుకుతావు. ఎస్, నువ్వు బ్రతకడానికి ఆజ్ఞల్ని నువ్వు దాచుకుంటే, ఆజ్ఞల్ని మనసులో తెచ్చుకుంటే, ఆజ్ఞలు కనుక నువ్వు దగ్గర ఉంచుకుంటే, దేవుని వాక్యాలను దగ్గర ఉంచుకుంటే, నువ్వు దేవుడు చెప్పినటువంటి విషయాలను కనుక నువ్వు దాచిపెట్టుకుంటే, నీ జీవితంలో, నీ బ్రతుకులో దాచిపెట్టుకుంటే, నీ హృదయంలో దాచిపెట్టుకుంటే, ఆ సమయంలో ఇవి బ్రతికిస్తాయి. దేవునికి స్తోత్రం. నేను బ్రతికించడానికి ఒకవేళ డబ్బున్న ఈ రోజు మనిషిని బ్రతికించట్లేదు, కానీ డబ్బు ఈ రోజు నీ దగ్గర ధనధాన్యములు ఉన్నా నేను బ్రతికించవేమో, కానీ ఈ రోజు ఆస్తిపాస్తులు బతికించవో, కానీ ఆస్తులు అలాగే ఉంటాయి. మనుషులు వెళ్ళిపోతా ఉన్నాము, మనుషులు మారుతున్నారు, కానీ ఆస్తులు మారు అక్కడే ఉంటాయి. కానీ దేవుడిని ప్రేమనందుకు పిల్లరా, ఇక్కడ దేవుడు నీకు చెప్తున్నాడు విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మాట ఏంటంటే, నా ఆజ్ఞలు కనుక నువ్వు దాచించుకుంటే, నా ఆజ్ఞలు కనుక నీ మనసులో ఉంచుకుంటే, నా మాటలు కనుక నీ హృదయంలో దాచుకొని ఉంచుకుంటే నీవు బ్రతుకుతావు. సరి అయిన సమయం వచ్చినప్పుడు, అలాంటి సమయం వచ్చినప్పుడు నేను ఇదేం చేస్తానండి? బ్రతికిస్తాయి. అంతేకాదు నీ వేళ్ళకు వాటిని
కట్టుకొని నీ వేలికి ఏం చేయాలంటే ఉంగరాలు కట్టుకున్నట్టు ఏం చేయాలంట? నీ వేలికి ఏం చేయాలి? నీ వేలకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. ఎస్, దట్స్ ఆల్. నీకు హృదయం ఉన్నది కదా, హృదయం అనే పలక మీద రాసుకో ఈ మాటలన్నీ. దేవుని మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఏ సమయంలో ఏ మాట చెప్పాడో, ఏ సమయంలో ఏ మాట ఉంచాడో, ఎలాంటి పనులు చేయాలో, ఏమి చేయకూడదో, వాక్యము ద్వారా నీకు అనేక సందర్భాల్లో అనేక విధాల్లో వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పదే పదే నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నీకు భయం లేదన్నాడు. నీ పాదాలు తొట్టిలో అన్నాడు. నీ అడుగు జాడలు జారి పడను అని అన్నాడు. నీ రాకపోకలేదు నిన్ను కాపాడేదనన్నాడు. నీ తల్లిదండ్రుల్ని సన్మానించుకో, నీ తల్లిదండ్రుల్ని గౌరవించుకో. నీ జీవితంలో చేయకూడదు, దొంగతనాలు చేయొద్దు, పాపం పనులు చేయొద్దు, పాపక్రియలు చేయొద్దు అని ఈ వాక్యము నీకు అనేక విధాలుగా ఆజ్ఞలు ఇచ్చి ఆయన నడిపిస్తూ ఉంటే ఆ ఆజ్ఞలు నీ హృదయం అనే పలక మీద రాసుకో. ఏ పలక మీద రాసుకోవాలండి? నీ హృదయం ఒక పలక అనుకో. నీ హృదయమే, నీ జీవితమే, నీ మనస్సే, నీ ఆత్మే ఒక పలక అనుకో. ఆ పలక మీద నువ్వు ఏం చేయాలి? వీటిని రాసుకోవాలి. రాసుకుంటే చూడండి, కంప్యూటర్, సెల్ ఫోన్లు ఇంతే ఉంటాయి. కంప్యూటర్ ఇలా చూస్తాను, అందులోని నువ్వు ఏమైనా రాసి పెడితే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే అందులో ఉంటాయి అవి. అలాగే నీ యొక్క మనస్సులో ఏం చేయాలండి? రాసి చక్కగా ఉంచుకో. నీకే, ఇంకెవరికో కాదు, నీకు నువ్వుగా ఆలోచించుకో. దేవుడి మాటలని నీ మనసులో ఉంచుకో, నీ జీవితంలో ఉంచుకో, నీ బ్రతుకులో ఉంచుకో. ఎస్, నిన్ను కాపాడే సమయం సందర్భం వచ్చినప్పుడు అవి నిన్ను కాపాడతాయి. కాపాడే సమయ సందర్భం వచ్చినప్పుడు అవి నిన్ను గట్టెక్కిస్తాయి. అంతేకాదు కొన్ని విషయాలు చెప్పాడండి ఇక్కడ. జ్ఞానముతో చూడు, ఇక్కడ కొన్ని విషయాలు నీకు చెప్తున్నాడు. ఇక్కడ మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాలు ఇక్కడ జ్ఞానము అంటే ఎవరు అంటే యేసు. జ్ఞానం అంటే ఎవరండి? యేసు. ఆజ్ఞ అంటే దేవుడు పలికిన మాటలు. జ్ఞానం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. సొలొమోనుకి అని మనకని ఎవరికైనా దేవుడు అంటేనే జ్ఞానం. జ్ఞానం అంటే యేసు ప్రభు. ఆ జ్ఞానాన్ని మన దగ్గర ఉంచుకోవాలి. ఆ యేసు ప్రభుని మన దగ్గర ఉంచుకుంటే కొన్ని సమయాలు నిన్ను పాపం నీ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తుందండి? ఇప్పుడు త్వరగా మన దగ్గరికి ఏమొస్తాయండి? పాపం వస్తుంది. పాపం దగ్గరికి వస్తుంది. పర్వాలేదు చెయ్యి, పర్వాలేదు తాగు, పర్వాలేదు తిరుగు, పర్వాలేదు బైబిల్ చదవకు, పర్వాలేదు ఏం కాదులే ప్రార్థన చేసుకోకు. ఈ అన్నింటికంటే ఘోరమైన పాపాలు ఇవి. బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా ఘోరమైన పాపాలండి. ఇది భయంకరమైన పాపాలు. పాపాలన్నిటికంటే ఇది భయంకరమైన పాపం. చదవడం రాకపోతే ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో. చదవడం వస్తే ఉదయం లేచి ఒక అధ్యాయం, సాయంత్రం పడుకునే ఒక అధ్యాయం, మధ్యలో ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడే నువ్వు పాపం చేయలేనట్టు, ఆయన ఆజ్ఞలు మేరలేనట్టు, ఆయన జ్ఞానాన్ని విడిచిపెట్టలేనట్టు. ఆ జ్ఞానంలో ఉంటే ఏ పాపం నీ దగ్గరికి వచ్చినా తోసేస్తావు. దేవునికి స్తోత్రం. నీకు నచ్చలేని ఫుడ్ ఎవరైనా పెట్టారు, నువ్వు ఏం చేస్తావు? దాన్ని తోసివేస్తావు. ఈ ఫుడ్ నీకు నచ్చలేదు అనుకుందాం. ఈ ఫుడ్ నీకు నచ్చకపోతే ఏం చేస్తావు? తోసివేస్తావు. నాకు వద్దు. ఎస్, పాపం నీ దగ్గరికి పదే పదే మంచి వాసనతో వస్తుంది, మంచి సువాసనతో వస్తుంది, మంచి ఆలోచనలతో వస్తుంది, మంచి అభిప్రాయాలతో వస్తుంది, మంచి ఆకర్షణతో వస్తుంది, మంచి ఆకర్షణీయంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, నీ దగ్గరికి పాపం వచ్చి నిలబడి చేయడానికి ముందేమంటదంటే నీకు బానిసలాగా వస్తుంది. నీ దగ్గరికి పాపం ఎలా వస్తుందండి? నీకు బానిసలాగా వస్తుంది. పాపం నీ దగ్గరికి ఎలా వస్తుంది? బానిసలాగా వస్తుంది. అది కాస్త నువ్వు అవకాశం ఇస్తే నువ్వు దానికి బానిస అవుతావు. కొన్ని దినాలకి నువ్వు దానికి బానిస అయిపోతావు. నీకు తెలియదు.
దేవుని ప్రేమిట నీకు తెలియదు. అందుకే సాతాను నీ దగ్గరికి మెల్లిగా ఎరేసుకుంటూ వస్తాడు. నిన్నేం చేస్తాడంటే నిన్ను ముంచేస్తాడు, అందులో ముంచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6:7 చూద్దాం. 6:7 నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పాలు చూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడొకడు. చూడండి, జ్ఞానం లేని వారు, బుద్ధి లేని వారు పాపపు క్రియల్లో కనబడుతూ ఉంటారు. ఈరోజు పాపపు ఆలోచనలో ఉన్నారు అంటే అది బుద్ధి లేని వారు, జ్ఞానం లేని వారు. జ్ఞానం అంటే యేసు లేని వారు, బుద్ధి అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రేమ, అవన్నీ లేనివారు. బలవంతం చేస్తుందో, ఎంత దగ్గరికి వస్తుందో పాపము. ఈ యొక్క సామెతల గ్రంథం 7వ అధ్యాయం కనుక నువ్వు చదువుతున్నట్లయితే నీకు ఏమర్థమవుతుంది అంటే పాపము నిన్ను వచ్చి ప్రేరేపిస్తుంది, నిన్ను లాగుతుంది, దగ్గరికి వస్తుంది, నిన్ను మరి పదే పదే మంచి మంచి ఆకర్షణీయమైన మాటలు వాడుతుంది. ఇక్కడ నేను చాలా ఆకర్షించుకుంటుంది. ఈ రోజులు బట్టి అంత ఆకర్షించుకునే అవసరం లేదు. చిన్న లాగడానికి చిన్న తాడు చాలు, చిన్న దార్పిల్ చాలు, ఊరకనే వెళ్ళిపోతున్నాను పాపంలో. నేను ప్రేరేపిస్తూ దగ్గరకు, మరి ముఖ్యంగా యవనస్తులారా మిమ్మల్ని చాలా ప్రేరేపిస్తుంది. దగ్గరికి వచ్చి చాలా ప్రేరేపిస్తుంది పాపం. మిమ్మల్ని పదే ఇబ్బంది పెడతాం. తలంపుల్లో ఇబ్బంది పడుతుంది, నిద్ర పట్టలేదు, ఆలోచనలు నిద్ర పట్టనివ్వదు, తిండి తినవదు. పదే ప్రేరేపిస్తే దానికి బానిసగా ఒక్కసారి అయ్యావా, నీ జీవితంలో మొట్టమొదట పాపం కానీ ప్రారంభించావా, ఇక నువ్వు వెనక్కి రాలేవు. పాతాళముకు పోవు మార్గం అంటే అందులో ఉంటుంది చూడండి. ఏంటది పాతాళముకు పోవు మార్గము అని చెప్పేసి కింద వచనాలకు వచ్చేసరికి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. లాస్ట్ వచనాల దగ్గరికి వచ్చేసరికి దేవుని ప్రియులారా ఏంటంట, తన ఇల్లు పాతాళముకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. చూడండి దేవుని పాతాళానికి పోయేటువంటి మార్గం అంట పాపము. నీకు అది మరణశాల దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను అంటే ఇంకా మరణమే కానీ మరలా మనిషి అవుతామనే గ్యారెంటీ లేదు. ఈరోజు చాలా మంది తెలిసి తెలియక చేసిన తప్పుల వలన మరణాలు అయిపోతున్నారు. వారికి వారిగా ఉరి తీసుకుంటున్నారు, వారికి వారిగా చనిపోతున్నారు. బిడ్డ, పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది కానీ పాపాన్ని నువ్వు ఏలుబడి చేయలేవు. పాపం నువ్వు చేస్తున్నావు అనుకుంటావు కానీ నువ్వు కాదు, అది చేయిస్తుంది నీతో అని. పాపానికి నువ్వు బానిస కానీ పాపం నీకు బానిస కాదు. మొట్టమొదట నువ్వు నీకు బానిసలాగా నీ చెంతకు చేరుతుంది. రా 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 అని పిలుస్తుంది. పాపానికి నువ్వు బానిస అవుతాయి కానీ పాపం నీకు ఎప్పటికీ బానిస కానే కాదు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, పాపము డబ్బు రూపంలో వస్తుంది, పాపం ఆస్తి రూపంలో వస్తుంది, పాపము మరి బైబిల్ చదవలేని రూపంలో వస్తుంది, ప్రార్థన చేయించలేని రూపంలో వస్తుంది, వాక్యాన్ని అనుసరించలేని స్థితిలో వస్తుంది. ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. మొట్టమొదటి నిన్ను బైబిల్ నుంచి, వాక్యం నుంచి, ప్రార్థన నుంచి తొలగించాకే దానికి లొంగుతావు. లేకపోతే లొంగుతావా? నువ్వు వాక్యం చదివితే పాపానికి లొంగుతావా? ప్రార్థన చేస్తే పాపానికి లొంగుతావా? దేవుళ్ళు ఉంటే పాపానికి లొంగుతావా? లొంగు. ముందు నేనేం చేస్తుందంటే బైబిల్ చదవకుండా చేస్తుంది, క్రమంగా వాక్యానికి దగ్గర కాకుండా చూస్తుంది, ప్రార్థనకి దగ్గర కాకుండా చూస్తుంది, దూరపరిచి ఒక రోజు నిన్ను తీసుకెళ్ళి నెట్టింట ఉంచేసి పాపములకు లాక్కొని ఆకర్షించుకొని ఎంత చక్కగా మరి ఈ యొక్క గ్రంథకర్త ఎంత చక్కగా అధ్యాయాన్ని రాశాడో తెలుసా ప్రియులారా? ఎంత చక్కగా రాశాడో తెలుసా? ఒక పాపము ఒక మనిషి దగ్గరికి వచ్చి ఎంత బతుకులాడుతుందో, ఒక పాపం ఒక మనిషిని ఎంత లాగుతుందో, ఇంకా చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి, మీకు చెప్పట్లేదు. ఇందులో ఆ పాపము ఎంత చక్కగా ఆకర్షించుకుంటుందో. నీకోసం చక్కగా ఆకర్షించాను, నీకోసం అలంకరించాను, నా బెడ్ చక్కగా తయారు చేశాను, నా పురుషుడు ఇంటి దగ్గర లేడు, నా పురుషుడు దూర ప్రయాణం పోయాడు, ఆయన సంపాదన కోసం వెళ్ళిపోయాడు, డబ్బు సంచి పట్టుకొని పోయాడు, నువ్వు రా నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. యవనస్తులారా, మీరు కనుక అవకాశం ఇస్తే మళ్ళా మనుషులు కాలేరు, పాతాళ పోవు
మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, పాతాళములో మునిగిపోతున్నారు. పాతాళములో మీ జీవితాలు కడతేరిపోతాయి. అక్కడ ఎలాగెళ్తారంటో చూడండి. 22వ వచనం ఒకసారి చదువు. వెంటనే పశువు వదకు పోవునట్లు, చూడండి మొక్కలు లేవు అక్కడ. పశువు వదకు పోవునట్లు, పశువు వదకు పోవునట్లు సంఖ్యలోనికి పోవునట్లు తన ప్రాణి హానికరమైనదని ఎరుక ఇరు యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను చీల్చువాడు వాడు దాని వెంట పోవును. బిడ్డ అలా పోతాడు, వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతాం. 21వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, అధికమైన లాలన మాటల చేత వాడిని లోపరుచుకొను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని. లాలన చేస్తుందండి పాపం, నీ దగ్గరికి వచ్చి పాలిస్తుందండి, నేను ఆలిస్తుందండి, నేను ఆడిస్తుందండి, పాడి అబ్బాయి అంత బాగుందోనండి, నీతో ఉంటే నా ప్రాణం ఎంత బాగుందో, నీతో ఉంటే రోజంతా ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి ఎంత లాలిస్తుందో, ఎంత పాలిస్తుందో. బిడ్డలారా, లొంగకండి, అవకాశం ఇవ్వకండి. నీ యేసే ప్రధానమైన యజమానుడు నీకు, నీ యేసే ప్రధానమైన స్నేహితుడు నీకు. యేసును ప్రేమించిన వాడు ఎవరిని ప్రేమించలేడు. అజ్ఞానమును దాచిపెట్టుకో, ఆయన మాటలను ఆజ్ఞలను హృదయంలో దాచిపెట్టుకో. ఈ తలంపులకి, పాపాలకి నువ్వు లొంగొద్దు. తాగినోడికి తాగుడు తృప్తినిస్తుంది, తిరుగులోడికి తిరిగి తృప్తినిస్తుంది. తృప్తి ఏం తృప్తి అంటే ఇదిగో లాలన చేస్తుంది. అంటే ఏం చేస్తుందండి? లాలన చేస్తుంది. లాలన చేసి నిన్ను పాలించి నిన్ను నెట్టేట ముంచేసి పాతాళన పోయి మార్గానికి తీసుకెళ్ళిపోయి మరణ కుర్చీల దగ్గరికి తీసుకెళ్తుంది. సంసోన్ ఏం చేసిందండి? ఏం చేసింది సంసోన్? లాలన చేసింది. స్టార్టింగ్ ఏం చేసిందండి? లాలించింది, పాలించింది, ఈడ్చుకొని వెళ్ళిపోయింది. సంసోను, నువ్వు బలాఢ్యుడు అయ్యా, దేవుని తలంతుతో పుట్టినోడు అయ్యా, దేవుని యొక్క ఆజ్ఞలో పుట్టినోడు అయ్యా. దేవుడు నిన్ను మరి కొందరు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడానికి, శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి నిన్ను ఎన్నుకున్నటువంటి వాడు అయ్యా. నువ్వు అలాంటి వాడివి శత్రువుల అమ్మాయిని ప్రేమించి అక్కడ ఆవిడ చేసిన లాలనకు పడిపోయి నీ వీక్నెస్ ఆవిడికి చెప్పి నిన్ను వీడ్చుకొని పోయారు. ఏం చేశారు? సంసోన్ని వీడ్చుకొని పోయారు, కొల్లు పెరిగేశారు. మరణము తప్ప తిరిగి వచ్చాడా? తిరిగి వచ్చాడా దేశం నుంచి? ఏం పొందాడు? బిడ్డలారా, మీ జీవితాన్ని, మీ శీలాన్ని కాపాడుకోకపోతే, మీ బ్రతుకుని మీరు కాపాడుకోకపోతే, మీ కన్యత్వాన్ని మీరు కాపాడుకోకపోతే, మీ యవనాన్ని మీరు కాపాడుకోకపోతే మరణము తథ్యం. నువ్వు అది కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి. మళ్ళీ వెనక్కొద్దా ఉన్న రాలేవు, వెనకొచ్చి జీవితం అన్న జీవించలేవు. సహోదరి, సహోదరుడా, ప్లీజ్ నీ బ్రతుకుకి నువ్వే క్వశ్చన్ మార్క్, నీ జీవితానికి నువ్వే క్వశ్చన్ మార్క్. ఈరోజు నీ జీవితం ఇస్తరాకు వలె చిరిగిపోవడానికైనా, చక్కనైనటువంటి అద్దం వలె ఉండడానికైనా ఆ జీవితానికి నీవే క్వశ్చన్ మార్క్. నీ దేవుడి దగ్గర నువ్వు కాపాడుకుంటావా, పాడు చేసుకుంటావా, మరణానికి త్రావు తీసుకుంటావా? దేవుడి దగ్గర నువ్వు భద్రంగా నీ హృదయంలో దాచుకో ఆజ్ఞలను, నీ హృదయంలో దాచుకో. అవసరమైనప్పుడు ఒకటి తీ, పర్వాలేదు. షాప్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువు కావాలో దానికి తగ్గట్టుగా డబ్బులు తీసిస్తావా, కానీ మొత్తం ఇచ్చేవు కదా, మొత్తం ఇచ్చేసి వచ్చేస్తావా? ఏవో. అలాగే నీ జీవితంలో ఉన్న ఆజ్ఞలు, దేవుడి ఆజ్ఞలు కానీ, దేవుని యొక్క జ్ఞానం కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ నీ జీవితంలో, నీ బ్రతుకులో దాచుకుంటే ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో బయటికి తీస్తావు. బయటికి తీస్తావు. కాపాడుకో దేవుని బిడ్డ, యవన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో.
నీ యవన జీవితానికి దగ్గరికి, పాపం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం గుర్తు తెచ్చుకో. ఓ సాతానా, నువ్వు ఎక్కడి నుంచి నువ్వు వచ్చి వెళ్ళిపో. ఒక 2 సంవత్సరాల క్రితం పాపం నా దగ్గరికి వచ్చింది. నువ్వు ఇక్కడ ఎంత సంపాదిస్తున్నావో నాకు తెలియదు, కానీ నెలకు 10,000 నేను ఇస్తాను, నాతో నువ్వు పాపం చేస్తే. ఏం ఆఫర్ ఇచ్చారండి? చూసారా ఎలా ఆకర్షించుకుంటున్నదో పాపం చూసారా ఎలా ఆకర్షించుకుంటున్నదో. అంటే మనిషి దేనికైతే పడతాడో, ఎక్కడైతే లొంగుతాడో అక్కడ రియల్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను, అబద్ధం చెప్పట్లా. నా ఎదుకు వచ్చింది పాపం రెడీ. నువ్వు పదాక వచ్చినంత పాపం చేయనక్కర్లా, పదాక వచ్చివా నెలకి 1-2 సార్లు నా దగ్గరికి వస్తే చాలు. కానీ నెలకి నీకు ఎంత ఇస్తాను? 10,000 రూపాయలు, అక్షరాల 10,000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఉద్యోగం చేయవసరం లేదు, ఇక్కడ కూర్చొని ఉంటే చాలు. అర్జెంటుగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. దేవుడు చెప్పాడు నాతో, నువ్వు వాళ్ళతో ఈ మాట చెప్పు. నేను బ్రతికి నా చచ్చిన నా దేవుని కొరకే, నా జీవితాన్ని నా దేవునికి సమర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.